హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్తే. నేను బిగ్ బాస్ లేటెస్ట్ విషయాలు చెప్పడానికి వచ్చేసాను మీ ఆర్ఆర్ ఛానల్కి. ఈరోజు 3 టాస్క్లు అయినాయి కదా. 3 టాస్క్లోని మన వాల్ పైన ఫొటోస్ పోస్ట్ చేయాలన్నమాట. పోస్ట్ చేసిన దాంట్లోని మనకి ఆ గేమ్ జెన్యున్గానే రిజల్ట్ ఇచ్చింది ఎవరు? సీత. అండ్ సెకండ్ దాంట్లోని నత్తలాగా వెళ్ళి క్యాబేజెస్ వేయాలి కదా. దాంట్లో కూడా మనీ కొంచెం అంటే 90కి 100కి 90% అయితే కొద్దిగా జెన్యున్గా ఇచ్చాడు. ఒక 10% అయితే కొద్దిగా వాళ్ళకి చెప్పలేదు. అదొక్కటే అయ్యింది. బట్ థర్డ్ గేమ్ బెలూన్ గేమ్ అయితే సోనియా అయితే బయాస్డ్గా ఉంది. అంటే పార్షాలిటీ, వాళ్ళ టీంనే గెలిపించాలి అని అనేసి. ఒకటి ఎవరు నిఖిల్ కర్ర ఇరిగిపోయింది కదా. కర్ర ఇరిగిపోయినప్పుడు చేతిలో కర్ర ఇరగలేదు కాబట్టి తిని స్మార్ట్ గేమ్ తిని ఆడుతున్నాడు. ఓకే, మరి తర్వాత అభయ్ అనేది లాస్ట్లో కర్ర ఇరిగిపోయినప్పుడు నిఖిల్ కూడా ఆడాడు కదా. అక్కడికక్కడికి ఇదైపోయింది. బాక్స్లో ఉండి ఆడాలి అని అంటుంది కదా సోనియా. బాక్స్లో ఉండి ఏం ఆడాలి? బెలూన్స్ని కొట్టే గేమ్. బెలూన్స్ ఉంటేనే కదా బాక్స్లో ఉండి ఆడడానికి. నువ్వు లోపలికి బెలూన్స్ వేయి, అప్పుడు వాళ్ళు బాల్స్ కొడతారు. నువ్వు వేసినాక వాళ్ళు కొట్టలేదంటే నువ్వు అవుట్ అని డిక్లేర్ చెయ్యు. వద్దని అన్నీ అనలేదు కదా. అంతేగాని నువ్వు వెయ్యికంటన వేసినవి కూడా అభయానియల్ టీం బెలూన్స్ వేసి నీ టీం బెలూన్స్ ఎంచి నువ్వు సైడ్కి ఉంచుకొని అది కరెక్ట్ కాదు కదా. సంచాలక్ అంటే యాజ్ ఏ నువ్వు అక్కడ ఉన్నావు అని అనిస్తుందంటే సంచాలక్ గన నీ నిర్ణయం కరెక్ట్గా అది నువ్వు టీం వైజ్ చూడకూడదు. టీం వైజ్ చూడకంటే కరెక్ట్ డెసిషన్ ఇస్తే అది రైట్ సంచాలక్ అవుతుంది అక్కడ. అంతేగాని నీకు నచ్చినట్లు నువ్వు ఇచ్చుకుంటే అక్కడ ఏం సంచాలక్? నీ ఫ్రెండ్షిప్ కావాలా తర్వాత చూసుకో, నీకు ఊసులు కావాలా తర్వాత చూసుకో. అంతేగాని నువ్వు అలాగ ఉండకూడదు, నేను ఇలాగ ఉండకూడదు అని అంటావు కదా. నేను ఇలాగే ఉండాలి. నీకెందుకమ్మా అవతరాల గురించి? నీ గురించి చూసిలాడుకుని నువ్వు ఎందుకు ఇదైపోతావు? మరి వాళ్ళ గురించి ఎందుకు? రష్మికని నువ్వు ఇలాగన్నావు అంటే అలాగన్నావు, పృథ్వీని ఎందుకు నువ్వు అడుగుతావు? ఏదైనా అడగాలంటే రష్మికని కూడా అడగచ్చు కదా, పక్కన పెట్టేసి. అంతే, ఇద్దరు ఉండేటప్పుడు మాట్లాడు, ఇద్దరు లేనప్పుడు మాట్లాడుకో. అంతే కదా. ఏదో నువ్వేదో గొప్పగా ఉన్నట్ల పృథ్వీ ఏం ఆన్సర్ ఇస్తున్నాడు? నువ్వు చెప్పింది కరెక్ట్గానే ఆన్సర్ ఇస్తున్నాడు. దాన్ని నువ్వు అక్కడ అంటే కాంప్రమైజ్ అన్నట్లు మళ్ళీ రివర్స్ ఏం మాట్లాడితే మళ్ళీ నీకు ఎక్కడ వస్తుందా అని అనేసి నువ్వు కాంప్రమైజ్ లాగా సమాధానం ఇస్తున్నావు. ఏంటి అసలు నువ్వు? నాకు గేమ్లో అయితే సంచాలక్గా అయితే నువ్వు వేస్ట్. రేష్మి బాగా అడిగింది, మణికంఠ బాగా అడిగింది బెలూన్స్ గేమ్లోని. నువ్వు పోనీ ఈ అన్ని పాయింట్స్ కన్ఫ్యూజ్ అయిపోతే పోనీ బాడీ పార్ట్లో గేమ్స్ బెలూన్లైనా కౌంట్ చేయాలి కదా. అబ్బాయి నీకు ఒక బెలూన్ ఉంది కదా, నువ్వెందుకు చేయలేదు? ఇది మరి నేను అనుకున్నాను ఈరోజు అప్డేట్స్లో. మరి మీరేమనుకున్నారు చెప్పండి. అంటే సీరియస్గా చెప్పుకొని వెళ్ళిపోతున్నారు అనీసా అంటే కొద్ది ఫ్రస్ట్రేషన్. అంటే మనము ఉండాలి, ఇలా ఆడితే ఇలా ఉంటుంది అని అనేసి. బట్ మనకు ఆ ఛాన్స్ రాదు. మరి ఏం చేస్తాం? ఏదైనా లక్ ఉంటే ఏదైనా అవుతుంది కదా, లక్ లేదు కదా, అంతే. పోనీ ఇలా మనం ఆడదాం, ఓకేనా? మీకు నా అభిప్రాయం నచ్చితే మీరు నాకు కామెంట్ చేయండి, ఓకేనా? మీ ఆర్ఆర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.